ఈరోజు వచ్చిన గెస్ట్లు చాలా స్పెషల్. మీకు బాగా హార్ట్కి టచ్ అయినవి ఉన్నాయా? తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇద్దరు చిన్నపిల్లలు పట్టుకొని ఆ మదర్ ఏడుస్తుంటే హస్బెండ్ లేరు, ప్లస్ ఆ చిన్నపిల్లలు నిజం అక్కడి నుంచి నాకు స్టార్ట్. నేను ఇన్స్పైర్ అయింది అదొక రీజన్. అది ఏంటి సిచ్యువేషన్ వైఫ్కి తెలియదు, మేమేం ఎక్కడికి వెళ్ళాలి, నా లైఫ్ ఏంది తర్వాత అని ఒక పిచ్చి ఆలోచనలో ఉంటారు. ఒక మా ఇన్నర్ ఫీలింగ్ హెల్ప్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్. అయితే మీరు ఈ ఫౌండేషన్ రన్ చేస్తున్నప్పుడు మీకు ఫ్యామిలీ పరంగా ఏమైనా మరి ఇబ్బందులు వచ్చాయా? వద్దు అని చాలా వస్తున్నాయండి. మీకేంటి ప్రాఫిట్, మీకు ఏమి ప్రాఫిట్ లేనిది మీరు ఇందులో సోషల్ వర్కర్గా వెళ్తారా? మరి మీరు నిజంగా ఏదైనా ఆశిస్తున్నారా? ట్రస్ట్ అంటే వీళ్ళకి ఏదో ప్రాఫిట్ ఉంటుంది. 100%లో 90% వెనకేసుకుంటారు, 10% మాత్రమే బిల్స్ చూపిస్తారు. హస్బెండ్ లేని వాళ్ళని సొసైటీలో ఎలా చూస్తారు అండ్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఫినాన్షియల్గా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు రావాలి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రెబ్కా. హస్బెండ్ లేని వాళ్ళని సొసైటీలో ఎలా చూస్తారు అండ్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇంకొకటి ఫినాన్షియల్గా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? అండ్ మన ఇంట్లో వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి హెల్ప్ అందుతుంది? మనము ఎవరికైనా ₹1 వేయాలంటే కూడా చాలా ఆలోచిస్తాం, కానీ ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు రావాలి. దాని వాళ్ళ గురించి నేను ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చేసాను కదా. ఎవరో కాదు, ఉమా గారు అండ్ అలానే మహేశ్వరి గారు, రాణి గారు. దాని డైరెక్టర్ వచ్చేసి ఉమా గారు అనమాట. వాళ్ళతో మాట్లాడదాము, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, అసలు వీళ్ళకి చేయాల్సిన థాట్ ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఉన్న హిస్టరీ అంతా తెలుసుకుందామని ఒక చిన్న సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో మేము వీళ్ళని తీసుకొని ఆర్జే ఇన్స్పిరేషనల్ హ్యాండ్స్ అనమాట. సో మాట్లాడేద్దాము. నమస్తే. నమస్తే. మీరేంటి వర్కింగ్ ఉమెనా లేకపోతే హౌస్ వైఫా అనేది చెప్పండి. మీరు డైరెక్టర్ గారు. ప్రెసెంట్ అయితే నేను హౌస్ వైఫ్. బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేశాను. 8 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. అండ్ లాక్డౌన్లో బిజినెస్ పెట్టాను, మినీ సూపర్ మార్కెట్. సో ఆఫ్టర్ దట్ పాప కన్సీవ్ అవ్వడము, ఇంకా ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్. ఏం చేయడం. మీరని వర్కింగ్ ఉమెన్ అండి. లైక్ 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. బిఫోర్ ఐ వాజ్ ఎన్ టీచర్ ఫర్ హై స్కూల్. తర్వాత కోవిడ్ టైంలో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాక ఐటీ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఫ్రమ్ పాస్ట్ 6 years ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద ఐటీ. ఓకే. మీరండి రాణి. నేను కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నానండి. నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. 12 years నుంచి కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. నేను లేడీస్కి నేర్పిస్తూ ఉంటున్నాను. నార్మల్గా ఫౌండేషన్స్ అంటే పిల్లల గురించో, అనాథ పిల్లలు అంటారు, ఇలా చాలా ఉంటాయి. కానీ మీరు తీసుకున్నటువంటి వే ఏదైతే ఉందో చాలా డిఫరెంట్. విడోస్ మదర్ లేదా సింగిల్ మదర్. దెన్ ఎందుకు ఈ సైడ్ వెళ్ళాలనిపించింది మీకు? ఈ థాట్ ఎందుకు వచ్చింది? లాక్డౌన్ నుంచి చాలా సిచ్యువేషన్స్ అందరం చూసుంటాము. సో ఇంట్లో మదర్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అవ్వడము, బ్రదరు, అసలు ఎవరు ఊహించలేదు అలా అవుతుందని. అవును. సో బిఫోర్ నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి ఎవరో ఒకరు హెల్ప్ అడుగుతూనే ఉంటారు. లైక్ జాబ్, లేకుంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి అని, లేకుంటే మ్యారేజ్ ఉంది, సంథింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మనతో చెప్తూనే ఉంటారు. సో మనము లేదు అనకుండా అట్లీస్ట్ 100%లో 1% మనం వాళ్ళకి హెల్ప్ చేసినా ఆ టైంలో అది చాలు. అది నా కాన్సెప్ట్. అది మరీ లేదని నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఫైనాన్షియల్ ఇష్యూ నేను కూడా ఫేస్ చేశాను చదువుకునే డేస్లో, ప్లస్ ఆఫీసు, అలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ మనకి నేర్పిస్తుంటుంది. సో ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే ఎలా ఉంటుంది అని కొంచెం మనం హెల్ప్ చేయాలి ఎవరైనా. నేను చెప్పేది అది. సో ఆ థాట్ నుంచి ఇంకా లాక్డౌన్లో కంప్లీట్గా అసలు చాలా ఎక్స్పీరియన్స్ చూసాము. మదర్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అవ్వడము అలాంటివి చూసి చిన్న చిన్న హెల్ప్ చేసాము. బట్ విడో ఉమెన్ అన్నది మేము లైవ్గా కొన్ని కేసెస్ చూసాము. సో అందుకే స్ట్రాంగ్గా చేస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు.
ఒక మదరు కిడ్స్ని పెట్టుకొని పెంచడం అన్నది సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. అవును. సో తను ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్. మెయిన్ హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయిపోతారు, చూస్తే అటు పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇల్లా సపోర్ట్ లేదు. కిడ్స్ని పెట్టుకొని అంటే వాళ్ళ పిల్లలు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరికి. సో వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు చాలా బాగా సెటిల్గా ఉండేవాళ్ళు. వన్స్ హస్బెండ్ వెళ్ళిపోయాక తనకి ఇంకా జీరో లైఫ్. ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలి, తనకున్న సపోర్ట్ ఏంటి? మెయిన్ అలాంటి వాళ్ళకే మేము హెల్ప్ చేస్తాము, ఏ సపోర్ట్ లేని వాళ్ళకే మేము హెల్ప్ చేసేది. ఓకే. సో దీనికి ఫస్ట్ మేము వెళ్ళి మాకు ఎవరైతే అప్రోచ్ అవుతారో మేము ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేస్తాము. ఓకే. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, పర్సనల్గా మేము మా టీంతో వెళ్ళి కంపల్సరీ వెరిఫై చేస్తాము. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ చూశాక మేము డిసైడ్ అవుతాం వీళ్ళకి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, తను ఏం జాబ్ చేస్తుంది, పిల్లలు డెత్ సర్టిఫికేట్ అన్నీ మేము చూస్తాం. సో తర్వాత ఇంకా డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి మేము ఫీజు క్లియర్ చేస్తాం పిల్లలకి. ఓకే. ఇందులో మాకు వచ్చేది పేరు ఒకటి వస్తుంది చాలు, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాకు అది చాలు. మేమంతా వర్కింగ్, మాకు ఈ ట్రస్ట్ మీద అమౌంట్ రావాలి అని మాకు ఎవ్వరికి కూడా ఆశ లేదు. మీరెలా పరిచయం మేడంకి? కో ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్. లైక్ పాస్ట్ 6-7 years నుంచి ఫ్రెండ్స్ అంతా మేమంతా. సో ఫస్ట్లో లాక్డౌన్లో తిన హెల్ప్ చేస్తూ ఉండే ఉమా. సో స్టేటస్ అవన్నీ అప్లోడ్ చేస్తుండే, ఫేస్బుక్స్లో పెడుతూ ఉండే. మేము చాలా ఇంప్రెస్ అవుతుండే, అబ్బా చాలా గుడ్ వర్క్, చాలా బాగా చేస్తున్నావు, వీస్ టు ఇంప్రెస్ హర్. తర్వాత ఈవెన్ దో ఒక వన్ ఆఫ్ ద ఫైన్ డే అంటే మాకు చెప్పింది లైక్ ఇలా ఫేసింగ్ వీఆర్ అట్ హోమ్, మనం ఇలా ఫేస్ చేస్తున్నాం ఫైనాన్షియల్ ప్రాబ్లంగా. ఒక విడో అబ్బా, లైక్ విడో సింగిల్ పేరెంట్ పిల్లల్ని ఎలా చూస్తుండొచ్చు అంటావు అని అడిగింది. వీ హ్యావ్ ఎన్ క్వశ్చన్ మార్క్. ఎస్ కరెక్టే కదా, మనమే ఇంత, వీ హ్యావ్ ఏ ఫ్యామిలీ, మనం చూసిన వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయండి మాకు. మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చూసాము, ఎప్పుడు హెల్ప్లు లేకపోతే బాధపడడం, వచ్చి ఏడవడం మా దగ్గర బాధపడుతూ, అది ఇలా ప్రాబ్లం అవుతుంది, స్కూల్ ఫీజు ప్రాబ్లం అవుతుంది, తినడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేవాళ్ళు. అయితే శ్వేత ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఏంటి మనము చేయొచ్చు కదా, ఎందుకు హెల్ప్ చేయలేము మనం, వీ కెన్ డూ ఇట్ హ్యాజ్ ఎన్, మనం ఏదో మన ఎంత వీ కెన్ హెల్ప్ అంతే చేద్దాం. చేస్తే ఏమంటావు అంటే అబ్బా ఇట్స్ రియలీ గుడ్ అబ్బా, మనకి ఏంటంటే ఒకరికి ఎంతో మనం ఫుల్ సపోర్ట్ చేయలేము, అట్లీస్ట్ మనకి ఎంత చేయగలుగుతామో అంత సపోర్ట్ చేస్తే మేబీ తనకి కొంచెమన్నా ఒక సింగిల్ పేరెంట్కి హెల్ప్ఫుల్ అవుతే చాలు అని ఉమాకి చెప్పాము. అలా మేమంతా గ్యాదర్ అయిపోయాం, బికాజ్ వీఆర్ ఆల్ ద ఫ్రెండ్స్ యాక్చువల్లీ. మేము వేరే వేరే అన్నిటి కూడా వెళ్ళి కొన్ని చేస్తూ ఉంటాము. సో హెల్పింగ్ ఇలానే వేరే వేరే చేస్తుంటే మాకేంటంటే ఇది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి మాకు. ఇది సింగిల్ పేరెంట్ ఈజ్ వెరీ మెయిన్ కాన్సెప్ట్ మాకు. అలా అయితే స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3-4 years అవుతుంది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎలా, ఎంతమందితో స్టార్ట్ చేశారు? ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది పిల్లల్ని అండ్ ఎంతమంది పేరెంట్స్ అంటే సింగిల్ పేరెంట్ ఎంతమందిని ఉండొచ్చు? స్టార్టింగ్ నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేశానండి. అప్పుడు మీరు చేశాక కూడా నేను ఎవరికి ఏం చెప్పలేదు, అది జస్ట్ చిన్న చిన్న హెల్ప్ అంతే. అది ప్రతి ఒక్కరు చేస్తుంటారు. బట్ ఆఫ్టర్ లాక్డౌన్ నేను కొన్ని లైవ్ ఇష్యూస్ చూసాను. ఒక మదర్ ఫాదర్ ఇద్దరు ఎక్స్పైర్డ్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇద్దరు హాస్టల్లో చదువుకునే వాళ్ళు పూణేలో, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ స్టడీస్. మీకు తెలిసిన వాళ్ళు? యా తెలిసిన వాళ్ళు. సో ఇద్దరు మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. ఇంకా కిడ్స్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామంటే ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళకి. సో ఇంకా వాళ్ళు స్టడీస్ డిస్కంటిన్యూ చేసి జాబ్స్కి మామూలుగా చిన్న డేటా ఎంట్రీ జాబ్ అలా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు కదా. సో ఇద్దరు అన్నయ్య చెల్లె ఇద్దరు. సో ఇంకా వాళ్ళు చిన్న జాబ్ చేసుకొని వెళ్ళిపోయారు. నేను అడిగాను ఎందుకు అక్కడ పూణేలో హాస్టల్లో ఉండేవాళ్ళు కదా అంటే, లేదు ఇలా మదర్ ఫాదర్ చనిపోయారు, సో అందుకని ఎవరు సపోర్ట్ లేదు, అంత స్టడీస్కి ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు, సో మేము అందుకే జాబ్ చేస్తున్నామని చెప్పారు. అలా ఇంకొకటి కూడా లైవ్గా చూశాను. అంటే చిన్న ఏజ్లోనే తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఒక పర్సన్ అనే హస్బెండ్, ఇద్దరు చిన్న పిల్లలు. ఇంకా లైవ్గా నేను ఆ టైంకి ఏమి హెల్ప్ చేయలేకపోయాను. బట్ నాకు 10 days అసలు నాకు అప్పుడు అనిపించింది, ఇద్దరు చిన్నపిల్లలు పట్టుకొని ఆ మదర్ ఏడుస్తుండే, ఇంకా తనకి ఓన్ హౌస్ లేదు, ప్లస్ హస్బెండ్ లేరు, ప్లస్ ఆ చిన్నపిల్లలు నిజం అక్కడి నుంచి నాకు స్టార్ట్. చాలా బాధ అవుతుంది అలా వాళ్ళని చూస్తూ ఉంటుంటే, ఉండడం అయితే అసలు తట్టుకోలేదు. నేను ఇన్స్పైర్ అయింది అదొక రీజన్.
సో మేము అలాంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తున్నప్పుడు మేము ఫస్ట్ గైడ్ చేసేది వాళ్ళకి ఎల్ఐసి ఫ్యూచర్ పిల్లల పేరు మీద వేయండి, ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఓకే, మేము గైడ్ చేస్తున్నాము, ప్రెజెంట్ హెల్ప్ చేస్తున్నాము, ఇవన్నీ మా సైడ్ నుంచి ఇవి. అయితే మీరు ఈ ఫౌండేషన్ రన్ చేస్తున్నప్పుడు మీకు ఫ్యామిలీ పరంగా ఏమైనా మరి ఇబ్బందులు వచ్చాయా? వద్దు అనడం చాలా వస్తున్నాయండి. చేసే మంచి పనికి కూడా ఇన్ని ఆటంకాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే మీకేంటి ప్రాఫిట్, మీకు ఏమి ప్రాఫిట్ లేనిది మీరు ఇందులో సోషల్ వర్కర్గా వెళ్తారా? మీకు ఏముంది అసలు, ఏం వస్తుంది మీకు, ఇంత టైం కేటాయిస్తున్నారు, ఏమొస్తుంది అంటే ప్రతిదీ అమౌంట్ పరంగానే వెళ్ళాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, చదువుకొని మంచి పేరు తీసుకురా అని అంటారు, మనకి ఫస్ట్ నేర్పించేది అది. చదువుకొని బాగా డబ్బులు తీసుకురా అని ఎవరు నేర్పించరు, నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు అలా నేర్పించరు. చదువుకొని మంచి పేరు తీసుకొనిరా అని అంటారు. సో ఈ రోజు మంచి పేరు తెచ్చుకోవడానికి మేమంతా రెడీ. మేము ముగ్గురమే కాదు, మా టీం 100 మెంబర్స్ వరకే ఉన్నాము, ఓన్లీ లేడీస్. ఓకే, సో నెక్స్ట్ నేను మా టీంని కూడా ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ నుంచి ఇంకొకరు హెల్ప్ అవుతుందంటే అది చాలా గ్రేట్ థింగ్. సో మీరు ఎలా, మీకేమన్నా ఇలా పర్సనల్గా టచ్ అయ్యాయా? లైక్ మా పిన్నియే, తను 3 kids తనకి. నేను చిన్నదాన్ని అప్పుడు. అంటే మా బాబాయ్ ఏంటంటే మా పెద్ద చెల్లి 7 years ఉన్నప్పుడే చనిపోయారు. 3 kids. తను గవర్నమెంట్ ఎంప్లాయ్ బాబాయ్, ఎందుకనాలి గవర్నమెంట్. కానీ చనిపోయేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చనిపోయేటప్పుడు పిన్నికి నథింగ్, ఏమీ లేదు, 0. ఇంకా 4 lakhs అప్పు చేసి వెళ్ళారు. అప్పు ఉండే బాబాయ్కి. ఆ సిచ్యువేషన్ చాలా హారబుల్ అండి చూస్తే. అయితే మేమంతా మా ఫ్యామిలీలో మేము హెల్ప్ చేస్తాం అది ఇది అని చాలా సపోర్ట్ చేసాం ఫస్ట్ డేస్లో, ఇనిషియల్ డేస్లో. నువ్వు ఎందుకు బాధపడతావు, మేము ఉన్నాం కదా అది అని. తర్వాత అబౌవ్ ఏ ఇయర్, ఒక 6 to 7 months అయిపోయినాక తను స్టార్ట్ అయిపోయింది తన ప్రాబ్లమ్స్. అయితే పిన్ని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చేది, నా పిల్లలకు స్టడీస్ హెల్ప్ అవ్వట్లేదు, హెల్ప్ చేస్తారా ప్లీజ్. ఇంకొక బాబాయ్ దగ్గరికి వెళ్ళి, పెద్ద నాన్న దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుండే. వచ్చి గంటలు ఏడుస్తుండే కూర్చొని ఇంట్లో మమ్మీతో కానీ వాళ్ళ అక్క చెల్లెలతో డిస్కస్ చేసుకుని గంటలు ఏడ్చేది, బాగా ఏడ్చేది. ఒక్కొక్కసారి కాలు కూడా మొక్కేస్తుంది వచ్చి, ప్లీజ్ హెల్ప్ చేయండి. దేనికి? స్టడీస్కి మెయిన్. ఫుడ్ అంటే షీజ్ ఎ టైలర్, కుట్టుకొని ఫుడ్ పెడుతుండే. కానీ ఫీజుకి వచ్చేవారికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండే. ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం. మేమే అనుకుంటుండే, మేము ఇంకా అప్రిషియేట్ చేస్తుండే. మేమేమని, సింగిల్ పేరెంట్ నువ్వు ఒక్కదాన్ని కూడా చాలా కష్టపడుకుంటా పిల్లల్ని చూస్తున్నావు అంటే చాలా గ్రేట్ పిన్ని అని చెప్పేవాళ్ళం మేము. కానీ తను ఎవ్రీడే టార్చర్ అండి, నైట్ అంతా ఏడ్చేదంట, ఎవ్రీడే టార్చర్, ఏడ్చుకుంటూ పడుకునేది. మార్నింగ్ లేసి మళ్ళీ అమ్మో నా పిల్లలకి ఫుడ్ ఎలా, నా పిల్లలకి చదివేలా అని స్టిచ్చింగ్. మార్నింగ్ 6 o'clockకి మిషన్ ఎక్కితే ఈవినింగ్ 10-10:30 వరకు మిషన్ ఎక్కేది. కుడుతూనే ఉంటుండే. తను చాలా సఫర్ అయింది. అయితే తనని చూసి మేము ఏడ్చేవాళ్ళం, బాగా ఏడ్చేవాళ్ళం. వస్తుందే చెప్తుండే. సరే పిన్ని అని. ఏంటి మా పెద్ద చెల్లె ఓన్లీ డిగ్రీ 2nd year డిస్కంటిన్యూ అయిపోయి, వద్దు మమ్మీ మనకి ప్రాబ్లమ్స్ అని చిన్న ఒక జాబ్లో జాయిన్ అయిపోయింది. తను జాబ్ చేసుకుంటూ వాళ్ళ తమ్ముడిని చెల్లిని చదివించింది. పిన్ని ఇంట్లో ఫుడ్ చేస్తుంది. అది దాని జాబు లాస్ చేసుకుంది. అది లాస్ చేసుకొని ఇద్దరు చెల్లిని తమ్ముడిని చదివించింది. సో ఈవెన్ దో ఇప్పుడు కూడా మా పిన్ని గ్రోనప్ అండి వాళ్ళు. కానీ మా పిన్నిని వీ అప్రిషియేట్ ఏంటంటే, నువ్వు ఒక్కదానివి, ఈవెన్ హస్బెండ్ చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, హస్బెండ్ ఫ్యామిలీ సపోర్ట్ చేసేవాళ్ళు, ఇన్లాస్ ఉన్నా కూడా చేయలేని పని నువ్వు ఒక్కదాని చేస్తావు. చాలా గ్రేట్. షీఈ్ రియల్లీ గ్రేట్. అదే ఒక సింగిల్ పేరెంట్కి అర్థమవుతుందండి ఆ బాధ అంటే ఏంటని. నిజంగా చాలా చాలా హారబుల్ సిచ్యువేషన్ యాజ్ సింగిల్ పేరెంట్. ఆ హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతారు. అది ఏంటి సిచ్యువేషన్ వైఫ్కి తెలీదు. ఎక్కడికి వెళ్ళాలి, నా లైఫ్ ఏంది తర్వాత అని ఒక పిచ్చి ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ చూసామండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. వి బర్స్ట్ అవుట్. ఎందుకంటే ఇవన్నీ చూసి వచ్చాము మేము బయటికి. మా ఇన్నర్ ఫీలింగ్ హెల్ప్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఫుడ్ అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారండి, ఫుడ్ పెడతారు, కానీ ఎడ్యుకేషన్ ఎవ్వరు ఇవ్వలేరు. దానివల్ల చాలా పిల్లలు ఎడ్యుకేషన్ లేకుండా సఫర్ అవుతున్నారు. చిన్న ఏజ్లోనే వెళ్ళి జాబ్ చేసేస్తున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా అవుతుంది. ఏమని అనుకుంటే నా లైఫ్ ఏంది, నేనేం చదవలేదు, ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి బాధలు. అలా కాకుండా ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మేము ఇలా స్కూల్కి వెళ్ళి పర్సనల్గా అపేర్ అయ్యి చూసి కనుక్కొని, ఎవరు ఎంత ఇబ్బందులో ఉండవు సర్వే లాగా చేసి అందరం వెళ్ళి చూసి వాళ్ళకి ఫీజు కడుతున్నాం. గ్రేట్ రియల్లీ సూపర్. మా ఏరియాలో కూడా
నాకు కొంచెం ఒక 2 అడుగుల్లో ఉంటుంది ఒక ఆమె. చిన్న ఇల్లు అండి. మేము వెళ్ళాము. ఒకటే పాప. అసలు ఎట్లా అంటే అది 30 గజాలే మేడం ఇల్లు. ఒకరు దూరితే కానీ ఇంకోళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళలేము. నెమ్మదిగా ఇలా కిందికి వంగి మేమంతా వెళ్ళాము మా టీం అంతా. తను ఏమందంటే నాకు ఎవ్వరు సాయం చేస్తలేరమ్మా, నా భర్త చనిపోయిండు, నా పాపకు నాకు చదివించడానికి ఎడ్యుకేషన్ చాలా కష్టం అవుతుంది, ఒక పూట అన్నం తిని ఒక పూట ఉపవాసం ఉంటాం మేము, అట్లా ఉంది నా పరిస్థితి, నాకు హెల్ప్గా ఎవరైనా ఉంటే బాగుంది. బయట వాళ్ళు కూడా అడిగి చూశాను, నాకు ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు. చుట్టాల వాళ్ళు కూడా ఏంటంటే 1000 ఒక 2000 కంటే ఎక్కువ ఇస్తాము, మాకు ఫ్యామిలీ ఉంది అని. తను ఎలా ఏడిచిందంటే అండి ఎవ్వరు లేకుండా చాలా బాధపడింది. అయితే మేము మా మేడం మా టీం అంతా మేము పోయి మేము ఇట్లా సింగిల్ మదర్కి మేము హెల్ప్ చేస్తున్నామమ్మ, పిల్లకి ఎడ్యుకేషన్ పరంగా మేము చూసుకుంటాం, స్కూల్ ఫీజు అంతా మేము గట్టి చేసుకుంటే ఇంకొక చిన్న వీడియోని అడిగామండి. ఇప్పుడు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వస్తారు కదా, చిన్నగా ఒక వీడియో తీస్తామమ్మ అంటే, లేదండి వీడియో చూస్తే మా మరిది ఏదైనా అంటారు, వాళ్ళు కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మా ఫ్యామిలీ చూస్తే ఏమన్నా అంటారంటే అట్లా అన్నా కూడా మేము ముందుకు వస్తున్నాం మీకు హెల్ప్ చేస్తామని. నువ్వు వీడియో నిన్ను చూసి ఇంకో వాళ్ళు 2-3 వస్తారు కదమ్మా, నువ్వు తీసుకుంటే అంటే ధైర్యం. ఎలా ఏడ్చిందంటే నాకు ఎవ్వరు ముందుకు రాలే, మీరంతా వచ్చి మా పాపకు చేస్తున్నా అంటే నేను కంపల్సరీ తీసుకుంటానమ్మా, నేను ఎలాగైనా నీకు వీడియో ఇస్తాను, ఎందుకంటే మా పాపకు నాకు మెయిన్ ఒకటే కూతురు, చాలా బాధపడుతుంది ఆమె. ఆ పాపకి ఎడ్యుకేషన్ పరంగా నా పిల్లకి మంచి చదువుకుంటే చాలు, నాకు అంతకంటే ఏం లేదు. ఎగతాళి చేసిరంట ఆమెకు, ఒకతే ఉంది ఈమెకు బిడ్డ ఎక్కడ పోతుందో వేరే నిందలు వేశారంట ఆమెకు, ఇంకా ఏం చేస్తున్నావు అని ఎంత బాధపడిందో. అట్లాంటి వాళ్ళకు మా ఉమా మేడం ద్వారా మేము ఉన్నామని ధైర్యం చెప్పి ఆమెకు మేము చూసుకుంటామమ్మా అని చెప్పాం. సరే అండి అలా మేము ముందుకు వస్తుంటే ఎట్లా ఏడిచిందంటే ఆమెను చూస్తే మాకు కన్నీళ్ళు వచ్చినాయి, చాలా మా అందరు ముందర ఏడిచింది, మీరు అంత ఉండడానికి చాలా ధన్యవాదాలమ్మా అని. మాకు ఎట్లా మొత్తం మాకు ఏడుపు వచ్చింది, కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. అలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళ మొహాలు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఇట్లా మనం ముందుకు వస్తే ఇంకా మేము చాలా చేయాలి, అనుకుంటున్నాం మేము. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఎలా దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? మీరు ఒక First పర్సన్ దగ్గరికి వెళ్ళి తను విడోనో కాదా, సింగిల్ పేరెంట్ అని తెలుసుకోవాలంటే కష్టం. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఇలా అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళని? ఫస్ట్ మేము డెత్ సర్టిఫికేట్ చూస్తాము. వాళ్ళు మాకు అప్రోచ్ అయినప్పుడు మేము ఫస్ట్ డెత్ సర్టిఫికేట్, వాళ్ళ ఆధార్ కార్డు మేము తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేస్తాము, వాళ్ళ సోర్స్ ఏమేమి ఉంది, వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇన్కమ్ ఏమైనా వస్తుందా మీకు, ఇలాస్ నుంచి వస్తుందా, కజన్స్ ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, ఏదన్నా వాళ్ళు జెన్యున్గా చెప్పేస్తున్నారు. ఓకే మా చుట్టాలు ఇలా హెల్ప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, వాళ్ళు జెన్యున్గా మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మేము అప్పుడు వీడియో కూడా తీసుకుంటాము, వెరిఫై చేసుకుంటాము ఇల్లు అంతా వీడియో విత్ వాళ్ళ పర్మిషన్తోనే. ఎందుకంటే యూట్యూబ్లో మేము పోస్ట్ చేస్తే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు మాకు అప్రోచ్ అవ్వాలి. సింగిల్ మదర్ అన్నది మేము కూడా సర్వే చేయలేము, వన్స్ వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తేనే మాకు కూడా తెలుస్తుంది. సో అందుకని మేము వాళ్ళ పర్మిషన్తోనే మేము పోస్ట్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అలాంటివి సోషల్ మీడియాలో. నెక్స్ట్ స్కూల్కి వెళ్తాము, ప్రిన్సిపల్తో మాట్లాడి కరెంట్ అకౌంట్ చెక్ ఇస్తామండి. ఓకే, అలా వెళ్తే మాకు ఇంకా స్కూల్లో కూడా 2-3 కాంటాక్ట్స్ కూడా వస్తున్నాయి. ప్రిన్సిపల్ ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు. సో ఇంకా కాంటాక్ట్స్ అలా మాకు ప్రెసెంట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే రెఫరెన్స్ ద్వారా మా కాంటాక్ట్స్ ఒక నియర్లీ 50-60 స్టూడెంట్స్ వరకు ఉన్నారు ప్రెసెంట్. ఓకే, అయితే ఇలా అన్నారు కదా, నార్మల్గా ఇప్పుడు చెప్పా కదా ఈ ఫౌండేషన్స్ ఇలా అంటే బయట ఏం ఫీల్ ఉందంటే వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు అని అంటారు. దాన్ని నేను కూడా మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నాను, మీరు చెప్పండి మరి మీరు నిజంగా ఏదైనా ఆశిస్తున్నారా? లేదు అని అంటే అసలు ఎందుకు పెట్టారు, దేంటి రీజను? నిజంగానే ఇలా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లేకపోతే వెనకాల హిస్టరీ తెలుసుకొని అరే ఇలా ఉంటారు కదా అన్న థాట్తోనా, లేకపోతే మీరు కూడా ఏమన్నా అంటున్నారు? ఎందుకంటే మీ నుంచి వాళ్ళకి ఆన్సర్ కావాలి. కరెక్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్గా ట్రస్ట్ అంటే ఫౌండేషన్, ట్రస్ట్, ఎన్జిఓ సంథింగ్. ఓకే వీళ్ళకి ఏదో ప్రాఫిట్ ఉంటుంది, 100%లో 90% వెనకేసుకుంటారు, 10% మాత్రమే బిల్స్ చూపిస్తారు అని ప్రతి ఒక్కరికి అది అలా ఉండిపోయింది. ఎందుకంటే కొన్ని ట్రస్ట్ అలా క్రియేట్ చేస్తున్నాయి కూడా. సో మంచి చేసే వాళ్ళకు కూడా నెగిటివ్ కామెంట్స్ అన్నది కామన్ అయిపోయింది ఇప్పుడు. సో అందుకని మేమేం ఆలోచించామంటే, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు మాకు కాంట్రిబ్యూట్ చేస్తాను అంటారు. సో ఒక స్టూడెంట్కి వచ్చేసి 10,000 ఫీజు అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. సో మీరు నా వల్ల నేను 2,000 కాంట్రిబ్యూట్ చేస్తానని మీరు నాకు బ్యాంక్లో ఫోన్పే, గూగుల్ పే సంథింగ్ అమౌంట్ నాకు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో నేనేం చేస్తున్నాను, మీకు డైరెక్ట్ వచ్చి స్టూడెంట్కి పే చేయమని చెప్తున్నాను. ఇప్పుడు 10,000 మీరు ఒక్కరే పే చేయకపోవచ్చు, సో ఇంకా 3 యాడ్ చేస్తాం అందులో, ఇంకా వేరే కాంట్రిబ్యూట్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ 3-4 మెంబర్స్ సంథింగ్ మీరు అందరు కలిసి ఒక చెక్ ప్రిన్సిపల్కి. ఆ మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటి,
స్టూడెంట్ చదువుకోవాలి. ఫీజు క్లియర్ అయిపోవాలి మనకి. సో ఆ 1 year ఫీజు మనకి క్లియర్ అయిపోవాలి. సో అది ఇద్దరా ముగ్గురా అన్నది అది తర్వాత మనము కలిసి అక్కడ స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ ఫీజు పే చేసేస్తాం. మీరేమైనా తినేస్తున్నారా అనే Yeah. డౌట్ ఉంటుంది అలా. చాలా మందికి. సో మేము క్యాష్ కూడా అలౌ చేయట్లేదు. డైరెక్ట్ ఫోన్పే, గూగుల్ పే, మనీ ట్రాన్స్ఫర్ ఏదైనా, నో క్యాష్. సో మేము చెక్ ఇస్తాము. సంథింగ్ ఎవరైతే ఒక్కరు ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు సంథింగ్ హయ్యర్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఒక స్టూడెంట్కి నేనే పే చేస్తాను అంటారు. ఇప్పుడు సపోజ్ చిన్న అమౌంట్ ఇచ్చేవాళ్ళు మేము 2-3 గ్యాదర్ చేసి స్కూల్కి డైరెక్ట్ పిలుస్తాము, అక్కడ ప్రిన్సిపల్కి ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు మీరు చేసిన సర్వీస్లో ఏమన్నా మీకు బాగా హార్ట్కి టచ్ అయినవి ఉన్నాయా? ఒకటి సింగిల్ మదర్ ఇంటికి వెళ్ళామండి. తను అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు తను అసలు బయట ప్రపంచం ఏమీ తెలియదు. ఒక కిరాణా షాప్ కూడా వెళ్ళేది కాదంట. తను ఏదున్నా హస్బెండే, ఈవెన్ ఒక చిన్న ఐటెం కావాలన్నా హస్బెండే ఇచ్చేవాళ్ళు. సడన్గా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. అంతా 34 ఏజ్ ఉంటుంది. 2 పిల్లలు, బాబు. ఇప్పుడు మీరు వీడియో చూడొచ్చు, ఆ 2 పిల్లల ఫాదర్ గురించి నేను చెప్తున్నాను. సో హస్బెండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. తనకి ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. అంటే తను ఇది చేసేవాడు, కార్పెంటర్ వర్క్, పెయింటింగ్ అలాంటివి. సో ఆ చిన్న ఇల్లు మేము వీడియో కూడా తీసాము, మీకు పంపించాము. ఆ చిన్న ఇల్లు 500 రూపీస్ రెంట్, 500 రూపీస్ రెంట్. అది కూడా రేకుల షెడ్ ఉంది. వర్షం పడినా వాటర్ అంతా కురుస్తుంటుంది. పిల్లలు కూర్చొని పడుకునే వాళ్ళంట. వర్షం వచ్చే టైంలో కూర్చొని పడుకునేవాళ్ళు. ఇంకా చలి వస్తే ఇంకా పిల్లలు సఫర్ అవుతుంటే ఆ మదరు కాలు పట్టుకొని ఏడుస్తుంది మాకు. వర్కింగ్ ఉమెన్స్ మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ రెండింటిని? నైట్ 10 o'clockకి కంపల్సరీ మేమంతా ఒకసారి మాట్లాడుకుంటాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ ఎవరి ఇంటికి వెళ్తాం. సో 1 day వచ్చేసి మేము కంప్లీట్గా ఒక 10 వెరిఫికేషన్ అలా పెట్టుకుంటాం. 10 సంథింగ్ ఎన్ని ఉంటే అన్ని ఆ రోజుకి. ఇప్పుడు వీళ్ళు వర్కింగ్ మంత్లీ 2 paid leaves ఖచ్చితంగా ఇస్తారు. ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళకి 2 paid leaves ఉంటాయి. లేదంటే సండే వెళ్తాము. ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు వెళ్ళినప్పుడు? వాళ్ళు వద్దు మాకు అలా అంటారా, నర్వస్ ఫీల్? కొంతమందికి ఉంటుంది, చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి కేసెస్ కలిగాయా మీకు? యా అండి, చాలా. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా ఒక తెలియని పర్సన్ ఇంటికి వస్తుందంటే ఫస్ట్ వాళ్ళకి ఉంటుంది, ఎవరో వస్తున్నారు మా కోసం ఏదో అడుగుతున్నారు చెప్పాలంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. కానీ మేము ఏంటంటే ముందే వాళ్ళకి మాట్లాడి పెడతాం, కాల్లో ఒకసారి కాల్ చేస్తాము. అమ్మ ఇలా ఉంది, మేము హెల్ప్ చేస్తున్నాము, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు మేడం మీరు రండి, నాకు చాలా ప్రాబ్లం ఉంది అని చెప్తే మేము వెళ్తాము. వెళ్ళి లోపలికి ఇంట్లోకి వెళ్ళి చూస్తాం, సిచ్యువేషన్స్ అన్నీ కామ్గా మాట్లాడతామండి ఫస్ట్. ఎందుకంటే వెళ్ళంగానే ప్రశ్నలు వేసేసి నీకు ఎలా ఇలా అలా ఉండొద్దు. కూల్గా తను మన లాంటిది, షీజ్ అనే లేడీ అని రిసీవ్ చేసుకొని తనతో కూల్గా కామ్గా మాట్లాడేసి తన బాధలు ఏంటో వింటాం ఫస్ట్. చాలా ఓపికగా వింటామండి మేము ఫస్ట్. వినేసి తను ఎవ్రీథింగ్ చెప్తుంది, చెప్పేసి ప్లీజ్ హెల్ప్ చేయండి, అది చేయండి అని చాలా చెప్తారు. చాలామంది చెప్తారు, ప్రతి లేడీ చెప్తారండి. ఎందుకంటే ఒక లేడీ అంటే ఒక లేడీని నమ్ముతారు మోస్ట్లీ. సో దాంట్లో ఇంకా ఇలా హెల్ప్ చేస్తున్నారంటే ఇంకా చాలా చెప్పుకుంటారు. ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా హెల్ప్ అవుతుందని ఇంటెన్షన్తో హెల్ప్ అవుతుంది అని చెప్తారు. చెప్పి వింటామండి. విన్నాక ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ మేము చాలా ఫేస్ చేసింది. అంటే కొన్ని ఏం చేసామంటే లోపలికి వెళ్ళి అన్నీ అయిపోయాయి, అన్నీ మాట్లాడము, సర్టిఫికేట్స్ ఇచ్చారు. మా పాప ఈ స్కూలు, మీరు రండి, ఫీజ్ పే చేయండి. వన్ ఆఫ్ ద ఒక మూమెంట్లో బయటకు వచ్చేసినాక మాకు సడన్ కాల్స్, మేడం వద్దు మేడం మరి బయట పెట్టకండి ప్లీజ్, మా చుట్టాలు తిడుతున్నారు, మా పక్క వాళ్ళు తిడుతున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వాళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తారు, నువ్వు ఛానల్స్లో కనిపిస్తావు, నీకు అవసరమా? ఇలాంటివి చాలా భయం పట్టేసుకుంది వాళ్ళకి. భయం. మేము ఎంత కాల్ చేసి చెప్తూ ఉంటాం, లేదు మేమేం చెయ్యము అని. మాకేంటంటే అండి ఇలాంటి వాళ్ళు 10 మంది మనకు బయటకు తెలిస్తే ఇంకొక 100 మంది వస్తారండి. మాది మేమేమనుకుంటాము, ఇలా లోపల ఎన్ని రోజులని కుళ్ళుకుంటూ వాళ్ళు హింస పెట్టుకోవడం కంటే అలా బయటికి వస్తే వీళ్ళతో పాటు ఒక 100 మెంబర్స్కి హెల్ప్ చేయగలుగుతాం కదా, 1000 మెంబర్స్కి హెల్ప్ చేయగలుగుతాం. మాదండి, మా ఆశ అది ఏంటంటే చాలామందికి హెల్ప్ చేయాలని. కానీ చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తామండి. చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఒక లేడీ తన సర్కిల్ వల్ల వాళ్ళు హెల్ప్ చేయరు, చేసే వాళ్ళని చేయని. మేము ఈ వీళ్ళకి ఇది అర్థం కాదు. అది
ఎప్పుడు చాలా సొసైటీ భయపెట్టి అదే చేస్తున్నారు. సొసైటీ కదా నిన్ను బాధ పెడుతుంది అనేది అర్థం కాదు. చాలా భయపడుతున్నారు. ఎలా అంటే వద్దండి ఉన్న దాంట్లో నేను చదివించుకుంటాను మా పిల్లల్ని, ఎందుకంటే మీరు మళ్ళీ ఫొటోస్ వీడియోస్ ఏమైనా మిస్యూజ్ చేస్తారు అని అంటే మేము ఎక్కడ పెట్టమండి. జస్ట్ మీ వీడియో ఇప్పుడు మాకు విదో ఉమెన్ తెలియాలి అని అంటే మీరు వీడియో ఆర్ ఫోటో చూస్తేనే కదా మాకు అప్రోచ్ అవుతారు. మేము మా అంతటా మేము వీళ్ళకి హెల్ప్ చేసామని అంటే అది మేమేదో గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటది. అది అర్థం చేసుకోవట్లేదు కొంతమంది. ఒక వీడియో చూస్తే కదా మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళు ధైర్యం చేసి వస్తారు. ఓకే వీళ్ళు ఉన్నారు మాకు హెల్ప్ చేయడానికి. మేము ఫోటో వీడియో కంపల్సరీ మేమేం చెప్పడం లేదు, బట్ మా రికార్డ్స్ లో పెట్టుకోవడానికైనా మా సాటిస్ఫాక్షన్ మేము ఎంతమందికి స్టూడెంట్స్కి హెల్ప్ చేసాము. సో ప్రిన్సిపల్కి చెక్ ఇచ్చేటప్పుడు మేము ఫొటోస్ మాకు కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సిఏకి ఆడిటింగ్ చేసేటప్పుడు ప్లస్ మా టీంలో వాళ్ళకి చూపించడానికి. ఇప్పుడు చాలామంది కూడా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు లేదు మీరే వెళ్ళి పే చేయండి అంటారు. చాలామంది ప్రిన్సిపల్ దగ్గర కూడా వచ్చి ఏం పే చేయరు. అంటే మా మీద నమ్మకంతో వాళ్ళు చాలామంది బ్యాంక్లో వేస్తామండి మీరే వెళ్ళండి మాకు ఫొటోస్ వీడియోస్ మాకు అవసరం లేదు, స్టూడెంట్కి ఫీజు క్లియర్ అవుతా అంతే చాలు అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలా ఉన్నాయి సిచ్యువేషన్స్ ప్రెసెంట్. ఏంటంటే మెయిన్ పాయింట్ అండి ఇక్కడ మాకేం ఫండ్స్ రావట్లేదు. మేమంతా ఒక గ్రూప్ లైక్ 100 మెంబర్స్ పైన ఉన్నాము. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ అవర్ సెల్ఫ్. మా అంతలో మేము వేసుకొని మేము హెల్ప్ చేస్తున్నాం. అయితే మీకేమైనా ఫండ్స్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారా? పోనీ మాకు ఫండ్స్ కంటే మెయిన్ సింగిల్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అప్రోచ్ అయితే మాకు అదే చాలు. ఓకే, అదే మీకు చాలా పెద్ద ఫండ్. ఎందుకంటే మేము వాళ్ళ కాంటాక్ట్స్ మాకు దొరకట్లేదు యాక్చువల్లీ. ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్న పర్పస్ కూడా అదే. ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ ఇది చూసి ఏదో అప్రిషియేట్ అనేది కాదు. వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఎవరైనా ఉంటే సింగిల్ పేరెంట్ ఉంటే వాళ్ళు చూసి అప్రోచ్ అవుతారు. కింద మేము కాంటాక్ట్స్ నెంబర్ కూడా ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ఎవరు ఇలా ముందుకు రావట్లేదు భయపడుతున్నారు అని. దెన్ మరి వాళ్ళకి మీరిచ్చే భరోసా ఏంటి? అది మీరు చెప్పగలిగితే వాళ్ళు బయటకు ధైర్యంగా వస్తారని నా ఇంటెన్షన్. మీరేం భరోసా ఇస్తారు వాళ్ళకి? వాళ్ళ డీటెయిల్స్ తెలిసినా మేము డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి ఫీజు పే చేసే కెపాసిటీ కూడా మాకు ఉంది. ఓకే, దెన్ ఒక్క క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు మీ గురించి, ఎందుకనంటే నార్మల్గా పిల్లల కోసమే మనం సంపాదిస్తాం, వాళ్ళ కోసమే ఇదంతా. బిఫోర్ మ్యారేజ్ వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ వేరు. మీరు సంపాదించేదంతా ఇలా తెలిసిన వాళ్ళకి అంటే హెల్ప్గా మీరు ఇచ్చేస్తున్నారు. బయట మీకంటూ ఏం పెట్టుకోవట్లేదు. ఉన్న రూపాయి కూడా ఓకే వీళ్ళకి హెల్ప్ అయితే బాగుండు అని అనుకుంటున్నారు. రేపొద్దున కానీ మీ పిల్లలు మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? నాకు అది తెలుసుకోవాలని ఉంది. మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సపోజ్ శాలరీ మనకి ఒక 20,000 అనుకుందాం మన శాలరీ, అందులో ఒక 1,000 రూపీస్ మనం కాంట్రిబ్యూట్ చేసినా చాలు. మరి 50% మనము సోషల్ వర్కర్గా వాళ్ళకి ఇచ్చేయాలని ఏం లేదు. జస్ట్ 1,000 రూపీస్. ఇప్పుడు 1,000 రూపీస్ ప్రతి ఒక్కరికి ఎంప్లాయీ అది పెద్ద విషయం కాదు. 1,000 రూపీస్లో ఒక స్టూడెంట్ చదువుకుంటారు. అది ఒక స్టూడెంట్ చదువుకుంటారు, ఇయర్ ఫీజు క్లియర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అండి మేము ఇంకొకటి అంటే లైక్ చిన్న హెల్ప్ కూడా చేస్తున్నాం ఈ మధ్యలో. ఇదే కాకుండా లైక్ ఏంటంటే న్యూ ఇయర్ రోజు ఒక రెవల్యూషన్ తీసుకున్నాము. నైట్ లైక్ 10:30 ఆన్ టైమ్స్ అండి. మేమంతా మా టీం వెళ్ళాము. ఒక 200 బ్లాంకెట్స్ వరకు మేమందరం కలిసి వెళ్ళి ఆ నైట్ 10:30 వాళ్ళకు వెళ్ళి బ్లాంకెట్స్ అన్ని పంచేసి వచ్చామండి. అయితే ఇది ఇలానే కాకుండా ఎప్పటికి చేయాలని కూడా ఉంది మాకు. సో గ్రేట్. అండ్ మర్చిపోయాను, మీతో పాటు ఇంకా ఇద్దరు కూడా వచ్చారు కదా, వాళ్ళని కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామా? సో ఇప్పుడు చెప్పాను కదా ఇంకా టీం మెంబర్స్ ఉన్నారని. సో వీళ్ళు 5 అనమాట, ఆనుముత్యాలు అంటారు కదా అలా అనమాట. సో లక్ష్మి గారు అండ్ అలానే రాధా గారు. అండ్ మీరు ఈ టీంలో ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? మీరు కూడా హౌస్ వైఫ్సా లేకపోతే వర్కింగ్ ఉమెన్సా? మీరండి? నా పేరు లక్ష్మి అండి, నేను ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ అండి. సో మేము అప్పుడప్పుడు లాక్డౌన్ బిఫోర్ చేస్తున్నాము. ఇంకొకటి అండి, ఇప్పుడు సింగిల్ మదర్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయిపోయాక అమ్మగారి ఇంటికి వెళ్తారు. ఇల్లాస్ ఎవరు వాళ్ళని తీసుకోరు మ్యాక్సిమం. సో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా మ్యారేజ్ అయిపోతుంది, వాళ్ళ అక్క ప్లస్ వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు. అక్కడ ఉండడానికి ఆ మదర్ చాలా ఇబ్బంది పడుతుంది. పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉండడానికి చాలా అంత తొందరగా వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. ఎంత పేరెంట్స్ అయినా కానీ కూడా హస్బెండ్ చనిపోయాక మదర్ ఇంట్లో ఉండడం అన్నది అన్కంఫర్టబుల్ తనకి. సో బయట నాలెడ్జ్ లేదు మదర్కి.
బయట జాబ్ చేద్దాము అంటే శాలరీ 5,000 to 7,000 సంథింగ్ అంత అమౌంట్. అందులో పిల్లల్ని చదివించాలి, రెంట్ ఇవన్నీ ఉంటాయి. బయట ఉండాలి అంటే తనకి ధైర్యం సరిపోదు పిల్లల్ని పెట్టుకొని, రేపు నాకేమన్నా అవుతే పిల్లలకి ఎవరు ఉంటారని కంపల్సరీ మదర్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. సేమ్ టైం వాళ్ళు ఏంటంటే చాలా అవమానాలు ఫీల్ అవుతున్నారు. మాకు చెప్పేది వాళ్ళు ఏంటంటే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, హస్బెండ్ లేరు అంటే మాకు చాలా చిన్న చూపు చూస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయొద్దు, చెప్పొద్దు. ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి ఏం పెడితే బాగుంటుంది, వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, ఇది మనం పెడితే రేపు మన పిల్లలకి అదే గిఫ్ట్ పెడతారు, ఇది ఆలోచిస్తారు అవును, కంపల్సరీ. సో ఈ గోల్డ్ పెడితే బాగుంటుంది, ఈ గిఫ్ట్ పెడితే బాగుంటుంది. మరి హస్బెండ్ చనిపోయాక వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడినప్పుడు ఎందుకు హెల్ప్ చేయరు? ఇంకా మీకు అలానే మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, మీరు కూడా ఇలా బయట అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఈ మాట చెప్పడానికి నా ఏజ్ సరిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు ఏదైతే హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే బయట చిన్న చూపుగా అనుకొని బయటకు రావట్లేదో, ఇప్పుడు నిజంగా మీ పిల్లలు మీరే గనక ఒక హయ్యర్ పొజిషన్లో ఉంటే, ఏదైతే మీకు విడో అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడికి పిలవట్లేదో వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు. మీరు హై రేంజ్లో ఉంటే వాళ్ళకి మీరు విడోనా లేకపోతే ఇంకా మీ వెనకాల ఎవరు లేరా అనేది ఎవరికి గుర్తుండదు. మీరు హై రేంజ్లో ఉన్నారు అని అంటే అదే వాళ్ళకి ఎక్కువ. సో మీరు కనుక బయటకి వచ్చి మీ పిల్లలు మీరు చదివించుకొని మీరు కనుక మీ ఫ్యామిలీని సెట్ చేసుకోగలిగితే అది మీరు మీ పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో మమ్మల్ని అప్రోచ్ అయితే అంతే చాలు, వాళ్ళ ఫ్యూచర్ మేము చూసుకుంటాం అంతే. సో ఇంత మంచి భరోసా ఇస్తున్నప్పుడు ప్లీజ్, ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కింద మేము నెంబర్స్ ఇస్తాము, వీళ్ళ డీటెయిల్స్ పూర్తిగా ఇస్తాము, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, పిలవంగానే వచ్చారు. ఇంకా మీ ఫ్యూచర్ బాగుండాలి, ఎందుకంటే మీ ఫ్యూచర్ బాగుంటే చాలా ఫ్యూచర్స్ బాగుంటాయి కాబట్టి ఆల్ ద బెస్ట్.